విశ్వ ప్రాణముగా చేసిన ఆ పరాశక్తి ఎంత శక్తి ఉండాలమ్మా. ఆమె ఎవరు అంటే ఆమె కూడా ఆ పరాశక్తి కూడా ధూమావతియే అంటున్నారు. అంతేగాని ఎవరో కష్టపడ్డారు, అసలు వాడిని మర్చిపోకూడదు, మూలం మర్చిపోకూడదు అంటే ఇది అర్థమైందా. అసలు వాడిని మర్చిపోతే ఎలా అమ్మా. వాడు మంచి ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నాను, ఇంత జ్ఞానం నేను నాతో పలికిస్తోంది అమ్మవారు అంటే దీనికి మూలం ఆనందగనుల వారు కదా. ఆనందగనుల వారికి మరి ధూమావతి అమ్మవారే కదా మూలం. మరి నేనే గొప్పవాళ్ళని మీరంటే ఎట్లా. మరి నేనేమనుకోవాలి. అదే ఆ మహానుభావుడు కదా, ఆయన పలికిస్తున్నాం, మనం పలుకుతున్నాం. అమ్మ పలుకు జగదంబ పలుకు అట్లా అని చెప్తున్నాడు. బిందు స్పంద ప్రతిస్పంద అట్లా. సత్వం సత్వ రజస్తమో గుణాలు, కింద సృష్టి అంతా తమో గుణాలతో ఉంటుంది. ఎక్కడి నుంచి బయలుదేరింది? శుద్ధ సత్వం నుంచి బయలుదేరింది సృష్టి చేయాలని. శుద్ధ సత్వ ఆ తల్లి రజస్సులు కలిసినప్పుడు ఏమైనాయి? ఈ గుణాలు సృష్టి కోసము, విసర్గం కోసము తమో గుణంలోనే ఈ సృష్టి వచ్చినది. తమో గుణంలో ఈ సృష్టి వచ్చినది. అందుకే 3 అనేవి చాలా ఇంపార్టెంట్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సత్వ రజస్ తమో గుణములు, మహాత్రిపుర సుందరి ఇట్లా అన్నమాట. లేదా ఉట్టి శుద్ధ సత్వంగా ఉండిపోతే సృష్టి లేదు కదా. పెళ్లి చేసుకోకపోతే సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? శుద్ధ సత్వంలో ఉంటే. యోగులు మునులు ఎలా ఉన్నారు? ఆయన ఋషి అయిపోయాడండి, ఆయనకి పెళ్లి లేదు, పెటాకులు లేదు, సన్యాసి అయ్యాడు. శుద్ధ సత్వము. వారికి పెళ్లి చేశామనుకోండి సృష్టి అనేది వస్తుంది అన్నమాట. అలా కలిగించినది ఈ ధూమావతి అమ్మవారు ఆ ఈశ్వరములు అని. అప్పుడు ఆయన్ని కామేశ్వరము చేసినది అని ఆ రజస్సులతో. అవునా? తినాలి అనే కోరిక నీకుంటే తింటావమ్మా. కోరిక లేనప్పుడు ఏం తింటావు? నీ కళ్ళ ముందు బంగారం పెట్టినా తినలేవు. కోరిక అనేది ఉండాలి కదా. అవి ఈ రజస్సులు. ఈ రజస్సుల వలన సృష్టి వచ్చినది. ఆమె శుద్ధ సత్వ రజస్సు. ఆ శుద్ధ సత్వాన్ని కూడా కదిలించే శక్తి పరాశక్తి ఈమెయే ధూమావతి అమ్మవారి ఈశ్వరుల్లో కూడా కలిగించింది. ఆయన్ని సృష్టి వైపు తిప్పింది. లేదా ఆయన అలానే ఉంటాడు జ్ఞానంలో, ఎప్పుడు ఈశ్వరంగా ఉంటుంది పదార్థం. అదే బ్రహ్మ పదార్థం బ్రహ్మ పదార్థంగానే ఉంటుంది. దాన్ని ఏం చేసింది? బింబారూప పరమాత్మని పెట్టుకున్నది, తనలో పెట్టుకున్నది. నువ్వు అద్దం ముందు నుంచుంటే ఏమైంది? నీ ప్రతిబింబము. అక్కడ కూడా ప్రాణంతో కదులుతోంది కదా బొమ్మ. ఆ బొమ్మని పెట్టుకుని ఇంకో బొమ్మని ఎక్కి ప్రాణం పోసింది అని. అదే విసర్గము, అదే సృష్టి, అండపిండ బ్రహ్మాండం. ఓకే. దాన్ని మరల బిందు అఖండము అనే భావించే స్థితిలో బిందువుని కూడా ఖండము చేసి శివశక్తి బిందువుని చేసిన న్యాయము, ధర్మము, ధర్మి అన్నీ ఆ ధూమావతి అమ్మవారే. ఆమె ఏం చేస్తోంది? ఉల్లలిత లలితగా ఆమె వచ్చినది. ఆ లలిత అమ్మవారు ఏం చేసింది? నిరీశ్వరాన్ని ఈశ్వరము చేసింది. ఈశ్వరంలో మళ్ళీ ఆమె ఏం చేసింది? ఆ రజస్సుగా ఆమెయే అందులోకి వచ్చి ఆ ఈశ్వరంలో రజస్సులుగా కామేశ్వరము చేసింది. ఆ కామేశ్వరుని మళ్ళీ తీసుకొచ్చి శ్రీచక్రంలో బిందువులో కూర్చుంది. ఈ శివాశక్తి అన్న బిందువుని చేసిన న్యాయము, ధర్మము ఇప్పుడు ఏమైంది? ఏ ధర్మం అయితే ఉన్నదో అది ధరించినది, ధారణ చేసింది కాబట్టి ఆ ధర్మము అనేది ఆమెయే ధర్మి, ఆమెయే ధర్మము. అన్నీ కూడా ఆ ధూమావతి అమ్మవారే. అంతేగాని నువ్వు చూస్తున్న శివశక్తి అనేది కాదు అని. అది కూడా ఆమెయే కూర్చుని ఉన్నది. అంటే పేర్లు మారిన రూపము ఒకటే. అమ్మవారికి 1000 నామాలు ఉన్నాయి. అందులో ఏ నామం పెట్టి పిలుస్తున్నావు నువ్వు? రోజు 1000 నామాలు చెప్పి పిలుస్తున్నావా? నువ్వు 5 నామాలు చెప్తేనే ఈ రోజుల్లో మామూలుగా మనం పేరు పెట్టి పిలుస్తేనే పలకట్లేదు. సహస్రాలు పెట్టి నువ్వేం పిలుస్తావు అమ్మా అమ్మవారిని? అమ్మవారండి అని ఒక్క పదంతో ముగించవు. శ్రీమాత అని ముగించవు. అన్నిటినీ కన్నదండి. ఆ తల్లి ఉంటేనేగా 1000 నామాలు. ఆ తల్లి లేనప్పుడు 1000 నామాలు ఎందుకు? అలా. సో ఆమె కూడా ధూమావతియే అమ్మవారు.
ఆ తర్వాత జరిగిన సృష్టి అంతటకు మూల ప్రకృతి ఆమెయే. సో ఈ సర్వ సృష్టికి అఖండములో ఉన్న ఈ ధూమావతి అమ్మవారు అంధ తమస్సులో శుద్ధ సత్వ రజస్సుల్లో ఉన్న ఈ తల్లి ఈ ఈ ఈ యొక్క సృష్టికి అంతా కూడా మూల ప్రకృతి అన్నాడు. నీకు మూలం నీ తల్లిదండ్రులు, నీ తల్లిదండ్రులకు మూలం ఎవరు, ఆ తల్లిదండ్రులకి మూలం ఎవరు, ఇలా నువ్వు చూసుకుంటూ పోతే చివరికి నువ్వు వచ్చేది అఖండములో ఉన్న ధూమావతి అమ్మవారి దగ్గరికి వస్తావు. అదే అంధ తమస్. అమ్మ ఇంకా ఇంతకంటే ముందు ఏమి లేదు. నీ నీ పైన ఎవరు లేరు, ఇరువైపులా ఎవరు లేరు, అంతా నీవే నిండి ఉన్నావు. 3/4 అంధ తమస్సుగా ఉంచేసింది సృష్టిని. అట్లా చెప్తున్నాడు. అది నీ మూలము, ఈ సర్వ సృష్టికి మూలము అది. చూడండి ఎంత స్థితిలో నువ్వు ఆ స్థితిలో ఉంటే ఈ ఈ సంసారం మనం గడపగలుస్తామా? అవునా? అందుకే మనము శ్రీ విద్యగా మనం మన జీవితాన్ని మనం వ్యవహారాలు చేసేవాళ్ళం కాబట్టి కనీసం లోపల అయినా కూడా శ్రీ విద్య దృష్టిని పెట్టుకొని వ్యవహారం కృష్ణుడు చెప్పినట్టు కర్తవ్య వాదికారిస్తే నీ ధర్మము నీ కర్మ నువ్వు చెయ్యి. అది సత్కర్మ గాని ఇంకేదైనా గాని. ఈ పనులు చేసుకో, సంసారం చేసుకో, పిల్లల్ని గాను, కానీ లోపల ఉన్న శ్రీ విద్యని అలానే ఉంచు. ఎందుకంటే అది నువ్వు ముందు పెట్టావు అనుకో, నువ్వు ఋషి అన్నా అవుతావు, లేదా దేవత అన్నా అవుతావు, లేదా మునీశ్వరుడిగా సన్యాసించి ఎక్కడికైనా హిమాలయాస్కి వెళ్ళిపోతావు. సో సంసారికులకి ఏమిటి, లోపల శ్రీ విద్య ఉండాలి. వ్యవహారంలో ఈ కర్మలు అనేవి ఉంటాయి కాబట్టి ఇవి తప్పనిసరిగా మనం చేయవలసినవి, ఆచరించవలసినవి కాబట్టి మనం ఏం చేస్తాము, కర్తవ్యే వాదికారిస్తే బంధం పెట్టుకోకుండా మన పని మనం చేస్తాం అని. అలా బతకండి అని. కనీసం ఈ కలియుగంలో అదన్నా ఫోన్లే పోయేటప్పుడు శ్రీ విద్యతోనే పోతాం. శ్రీ విద్య ఎందుకు మనకి, శ్రీ విద్యతో ఎందుకు వెళ్ళిపోవటం? కనీసం ఆత్మ విద్య తెలుసుకొని ఆత్మగా వెళ్ళిపోతే బాగుంటుంది కదా. ధన్యుడివి నువ్వు, ధన్యురాలివి. మాయను పెట్టుకొని కింద నా పిల్లలు అనుకుంటూ పోవటం ఎందుకు, ఈ బంధాలు పెట్టుకొని అని. కనీసం అదన్నా అలవర్చుకో లోపల. వ్యవహారంలో నువ్వు సంసారం చెయ్యి బంధము లేకుండా. అప్పుడు నువ్వు ఆత్మగతముగానే పైలోకాలకి వెళ్తావు అని. అది కూడా లోపల తపస్సు. నాకు పూజ చేసుకోవడానికి సమయం దొరకట్లేదంటే ఎవరు చేయమన్నాడు కూర్చొని? ఇంట్లో ఆడుతూ పాడుతూ కాఫీలు పెట్టుకుంటూ టిఫిన్లు చేసుకుంటూ చక్కగా అందరూ వచ్చే వాళ్ళతో మాట్లాడుకుంటూ నీ మనసు నీ లోపల ఉన్న అమ్మవారిని, ధూమావతి అమ్మవారిని ధ్యానంలో పెట్టుకుని ఈ పనులు చేయమ్మా. అవునా? ఇప్పుడు పక్కింటి వాళ్ళతో మాట్లాడుతుంటాం, పిల్లలు 3 అవుతోంది, 4ంటికి పిల్లలు వస్తారు స్కూల్ నుంచి. నీవు ఎవరి గురించి నువ్వు ఆలోచన చేస్తూ పక్క వాళ్ళ మాటలు వింటున్నావు? ఇంకా పిల్లలు మనసులో ఏమిటి, ఇంకా పిల్లలు రావాలి, 4 అయిపోతుంది, 3:30కి రావాల్సిన వాళ్ళు 4 లేట్ అయిపోతుంది అనే టెన్షన్ పెట్టుకుంటూ పక్క వాళ్ళ మాట వింటున్నావు. అట్లా ఏంటంటే అమ్మవారిని పెట్టుకుని నీ పనులు నువ్వు చెయ్యి. అదెందుకు విస్మరించడం? సమయం దొరకట్లేదు స్వామి అంటే శరీరాన్ని కూర్చోబెడితేనే అది పూజ. ఆడుతూ పాడుతూ తిరిగితే ఏమన్నా అది పుణ్యం రాదా? దాన్నే అంటారు గాడ్ అవేర్‌నెస్ అంటారు. 24 గంటలు అదే ధ్యానం అండి. ఇప్పుడు అన్నమాచార్య ఒక చోట కూర్చొని ఇవన్నీ చెప్పాడా? ఆయనంతా కూడా తిరిగి ఆది శంకరాచార్యుల వారు కూడా అలానే తిరిగారు ఆయన. ఎందుకంత ఆది శంకరాచార్యుల వారు అంటే ఆయన సర్వము స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ 4గిట్లో కూడా ఇదే నింపేశాడు. అందుకే ఆయన ఆది శంకరాచార్యులు అయ్యారు. మనం ఏమిటి మానవులం? కనీసం మనసుతో అయినా కనీసం అమ్మవారిని తలుచుకుంటూ పనులు చేద్దాం. 4 స్థితుల్లో మనం చేయలేంగా. 4 చేతులతో పూజలంటే ఇదే. 2 చేతులతోనే సరిగ్గా చేయలేకపోతున్నాం. 4 చేతులతో ఏం చేస్తామమ్మా? స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ. శరీరము, మనస్సు, ప్రాణము, ఆత్మ. ఇవి 4 చేతులు. ఇందులో మనం ఎన్ని చేతులతో ఇప్పుడు పూజ చేస్తున్నాం అనేది మనకి మనమే ప్రశ్న వేసుకోవాలి. కొందరైతే శరీరంతోని అమ్మో దీపం వెలిగించకుండా బయటకు వెళ్ళకూడదని ఏదో దేవుడి కోసం వెలిగించినట్టే ఉంది కానీ భక్తిగా లేదు. అట్లా. సో ఇక నామ రూపాత్మక జగత్తునకు ప్రకృతి అయినది కూడా ఆమెయే.
ఈ నామరూప జగత్తన్నిటికీ కూడా మూలమంతా కూడా ఈ ధూమావతి అమ్మవారి. నామరూప జగత్తు అంటే ఏంటంటేనమ్మా, ఎక్కడి నుంచి అయితే ఈ స్థూల సూక్ష్మ సూక్ష్మతర బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నుంచి ఈ నామరూప జగత్తులు స్థూలంలో సూర్యుడు చంద్రుడు ఇలా ఈ నామరూప జగత్తుకి అంతా కూడా మూలము ఎవరు? ఈ ధూమావతి అమ్మవారి. ఇంకా మన చదువులు పరిపూర్ణం కాలేదు. ఇంతవరకు మనము సృష్టిలో మూలాన్ని తెలుసుకోలేకపోయాం, కానీ చదివేస్తున్నాం. చదువులు చదువుకుంటున్నాం, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాం, కానీ మన మూలం ఏంటో ఇంతవరకు తెలియదు. కొందరేమో సూర్యుడు అంటారు, కొందరేమో ఈ దేవుడు ఆ దేవుడు అంటున్నారే కానీ అసలైన మూలము ఇవాళ మీకు ఆ తల్లి దయతో తెలుస్తోంది. ధూమావతి అమ్మవారు అన్నిటికీ మూలాతి మూలము, అతి మూలము. ఓకే, అర్థమైందా? దీన్నే ఏకత్వ భావన అంటారు. ఈ శ్రీవిద్య తెలుసుకునేవాడు కన్ఫ్యూజన్ లో ఉండడు. అమ్మో శివుడు కంటే విష్ణునామాలు గొప్పవి, ఆ పారాయణ వీళ్ళిద్దరి కంటే లలిత అమ్మవారు అనుకుంటూ ఇలా నువ్వు ఎందరో దేవతల్ని పుట్టిస్తున్నావు, అందరికీ సేవలు చేస్తున్నావు, సమయం లేకుండా నాకు సమయం దొరకట్లేదు స్వామి, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ నుంచి నీకు వీళ్ళందరూ కలిపితే అఖండ భావంలో ఎవరున్నారు? ధూమావతి అమ్మవారి. అంతే కదా. ఇది తెలుసుకొని మన పూర్వీకులు ఏం చేశారు? అదంతా కూడా ఎవరిలో ఉంది? నీ గురువులోనే ఉంది. అందుకే గురు బ్రహ్మం గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇంత అనంతమైన ధూమావతి అమ్మవారు నీ గురువులో ఉన్నప్పుడు ఇంకా నీ గురువుని మించిన దైవం ఏముంది? అర్థమైందా? అటువంటి భావన మనకి అందించారు ఋషులు. ముందు నీ గురువుని తెలుసుకోరా నువ్వు అని. అమ్మా, గురువు గొప్పతనం తెలుసుకోవాలి. ఆ గురువు అనేవాడు నీకు ఈ యొక్క స్థితిని నీకు కల్పిస్తాడు, అఖండ భావన. అందుకే ఇంతమంది దేవతలు నిన్ను కన్ఫ్యూజ్ చేయరు. ఒక దత్తాత్రేయ స్వామి వారు కానీ, షిరిడి సాయిబాబా కానీ, నీ యొక్క బతికి ఉన్న నిష్క్రమించిన వాళ్ళు మహాత్ములు, ఆ గురువులందరూ కూడా అదృశ్యంగా నిన్ను కనిపెట్టుకునే ఉంటారు వాళ్ళు. ఏమ్మా, అది వారు చెప్పిన మంత్రము అదే నీ దైవము అనుకో. ఒక రామ మంత్రం ఇచ్చాడు, కృష్ణుడు మంత్రం ఇచ్చాడు, లలిత అమ్మవారు ఇచ్చాడు. గురువుని తలుచుకోవటం, ఆ మంత్రం చెప్పుకోవటం, అదే బహిర్యాగ అంతర్యాగ. ఏమ్మా, అందులో నువ్వు పండావు అనుకో, నీకు ఈ ప్రాణయజ్ఞం ఎలా చేయాలి అన్నది కూడా నేర్పుతాడు. అదే క్రియాయోగం. ఆ క్రియాయోగంలో జ్యోతిగా నువ్వు గనక దర్శనం ఆజ్ఞాచక్రంలో చేస్తే ఏమ్మా, అదే నీ యొక్క గురువు నిన్ను ఆశీర్వదించి ఆ దైవం యొక్క సాక్షాత్కారం కలిగిస్తాడు. అక్కడ నీతో ఏమనిపిస్తాడు? అంతా ఒకటే అని అనిపిస్తాడు. అది చెప్తున్నారు ఇక్కడ. గురు సాంప్రదాయాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మూల ప్రకృతియే ఆమె. ఇక నామరూపాత్మ జగత్తునకు ప్రకృతి అయినది కూడా ఆమెయే. పంచభూతములు 96 తత్వములు తానే అయినది ఈ ధూమావతియే. 5 పంచభూతములు 96 తత్వాలు. వారాహి ముక్తికోపనిషత్తులో 96 తత్వాలు నేను చెప్పినట్టున్నాను. ఇన్ కేస్ చెప్పకపోతే నేను ఫోటో తీసి పంపిస్తాను. తత్వాలవి మన గ్రూప్ లో పెట్టి మీరందరూ అవి చదవండి. వరాహ ముక్తికోపనిషత్తులో వరాహ భగవానుడు రుభు మహర్షికి ఈ తత్వాలు అన్నీ చెప్తున్నాడు. 24 తత్వాలని కొందరంటారు, కానీ ఈ 96 తత్వాలు ఏమిటి, దాని పేర్లు ఏమిటి అనేవి నేను రేపు పంపిస్తాను. చూడండి, చదవండి, తెలుసుకోండి. ఈ 96 తత్వాలు పంచభూతములు కూడా ఎవరు? ఈ ధూమావతి అమ్మవారి. అనాది ఆది అంతటినీ కూడా లయములో పెట్టగలిగిన తన శక్తి తనకే తెలియని పరాత్పర పరాశక్తి ఈ ధూమావతి అమ్మవారి. అనాదిని ఆదిని అంతాన్ని కూడా అంతటినీ కూడా లయము చేసే శక్తి ఉండాలిగా. లయము చేసే లయములో పెట్టగలిగిన శక్తి కూడా తనకే తెలియని పరాత్పర పరాశక్తి. ఆ స్పృహ కూడా పెట్టుకోదు. తెలియని పరాశక్తి ఎవరు అంటే, నువ్వు ఉన్నావమ్మా, ఇంత పని నీకు తెలియకుండా ఇల్లంతా చాలా గొప్ప పని చేసేస్తావు, కానీ నీకే తెలియకుండా అంత పని నువ్వు చేసావు.
నీ శక్తి నీకే తెలియకుండా అబ్బాయి ఎంత బాగా చేశారండి, 2 గంటల్లో చేసేసారు ఆ వంటలు అంటే తన శక్తి తనకే తెలియనంతటిగా ఆ ఇల్లాలు ఎలా చేస్తుందో అలానే అమ్మవారు తన శక్తి తనకి తెలియకుండా లయమును కూడా పెట్టగలిగిన శక్తి ఈ తల్లికే ఉంది, ఇంకెవరికి లేదు అని. ఈ ధూమావతియే అనాది ఆది అంతాన్ని నిద్రావశ్యముగా పెట్టగలిగి మళ్ళీ పెట్టానన్న జ్ఞాపకాన్ని కూడా లేకుండా ఉన్నటువంటి ఉల్లలిత పరమేశ్వరియే ధూమావతి. చూసారా ఎంత బాగా చెప్పారు చూడమ్మా. ధూమావతి అంటే నిద్రావశ్యముగా. ఈ ధూమావతి అనాద్యాంతాన్ని నిద్రావశ్యముగా ఏమ్మా అంటే జాగ్రత్తలో పెట్టగలగటం, స్వప్నావస్థ నిద్రావస్థలో పెట్టడం, మాయలో పెట్టడం అని అర్థం. ఇంతవరకు మనకి దేవుడు వేరుగానే చూస్తున్నాం కదా మనందరము. ఒకటి అటువైపు వెళితే అరే మన ఇద్దరం నేనే అది కదా, అదే నేను కదా ధూమావతి అన్నది తెలియకుండా నిన్ను మాయలో పెట్టడం, నిద్రావశ్యముగా పెట్టగలిగి పెట్టానన్న జ్ఞాపకము కూడా, నేను నిన్ను మాయలో పెట్టాననే జ్ఞాపకాన్ని కూడా లేకుండా ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి ఉల్లలిత పరమేశ్వరియే ఈ ధూమావతి. ఎప్పుడు తెలుసుకుంటాను నేను దేవుడి గురించి, ఎప్పుడు అమ్మవారి మీద నాకు ప్రేమ కలుగుతుంది, ఎప్పుడు పూజ చేస్తాను అనే ఆ తపన ఉంటుంది వేరుగా ఇతరముగా. అలా నిద్రావశ్యంగా ఇంకా తొలగించదు. నేనే నీ తల్లిని, నువ్వు నేను ఒకటే అన్నది ఇంకా నీకు కలిగి ఆ యొక్క ఏకత్వాన్ని ఇవ్వదు. అలా నిద్రావశ్యంగా మాయలో పెడుతుంది. ఎవరు అంటే ఈ ధూమావతి అమ్మవారు. తల్లి దయ ఉంటే ఒక్కసారి బుద్ధి వెలుగుతుంది, లేదు అంటే మనసు వెలుగుతుంది. అన్నిటి మీద చూసుకుంటూ ఇతరము మాయలో తిప్పుతూ ఉంటుంది. నిద్రావశ్యంగానే నీ జీవితం వెళ్ళిపోతుంది. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లోనే నీ జీవితం ముగిసిపోతుంది. తుర్యాతీతము అన్నవి కలగవు అని. అంటే నిద్రావశ్యంగా ఉంచింది సృష్టిని అంటే ఎలా అన్నమాట. ఇప్పుడు మనందరం జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఈ క్లాస్ అయిపోతే తినేస్తాం, హాయిగా పడుకుంటాం, పొద్దున్నే మళ్ళీ మామూలే. అలా పెట్టగలిగిన అంటున్నాడు. స్వపర భేదముతో ద్వంద్వ త్రిపుటులతో, చూసారా, స్వపర భేదములతో మన జీవితము నిద్రావశ్యంగా వెళ్ళిపోతుంది. నువ్వు నేను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ అనేది ఇతరము. సో స్వపర భేదములతో జీవితము. అలాని ద్వంద్వ త్రిపుటి, ద్వంద్వములో ఉన్న త్రిపుటి. త్రిపుటి అంటే సీన్ సీర్ సియర్ ఏమా 3. ఇదే త్రిపుర రహస్యం. ఇందులోనే మనందరినీ పెడుతుంది. బిందు స్పంద ప్రతిస్పందములతో ఏకతానత అనేకతానతగా చేయబడే మాయా సృష్టిలో ఈ ధూమావతి యొక్క లక్షణాన్ని మనం గుర్తుపట్టవలే. ఇంత త్రిపుటులు, ఇంత ద్వంద్వములు, ఇంత మాయని నీవు గుర్తుపట్టగలిగే శక్తిని సంపాదించుకోవాలి. లేదంటే ధూమావతి అమ్మవారు నీకు వశ్యము కాదు, అంటే ఆమె అనుగ్రహం నీకు లభించదు అని. అది నువ్వు గుర్తుపట్టాలి. అర్థమైందా? అంటే ఉపాసన చేయటం. ఏది మనకి ఇంటి పనులే మనకి సమయం దొరకట్లేదు, ఇంకా మిగిలిపోతున్నాయి. తుది మొదలు లేని పనులు ఏమ్మా ఈ ఈ జీవితంలో. ఇక ధూమావతిని ఏం గుర్తుపడతాం? సో పూర్వము సర్వాతీత స్థితిలో గుర్తు చేసుకున్న ప్రయత్నము ఈ ధూమావతియే. మనం ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదమ్మా, సర్వాతీత స్థితి అంటే ఉల్లలిత అఖండము స్థితిలో గుర్తు చేసుకున్న ప్రయత్నమే ఈ ధూమావతియే. కనీసం ఈ రకంగా గుర్తుపట్టండి. ఇక్కడ కూడా నిజ జీవితంలోనూ గుర్తుపట్టలేము. పోనీ ఇంత చెప్పినా కూడా మనం తెలుసుకోలేదు అంటే ఇక అటువంటి వాళ్ళని మరి ఎవరు మారుస్తారు? అందుకే అంటుంటారు చూడండి, ఆ దేవుడే మార్చాలండి బాబు, మేము చెప్పవలసిన మంచి అంతా చెప్పాము, ఇక వాడి విధి ఎలా ఉంటే అలానే పోతాడు. అట్లా చెప్తున్నాడు ఆయన. ఇతపూర్వము అక్కడి నుంచి చెప్పాం కదా, గుర్తుపట్టడం కోసమే ఇదంతా ఇదంతా ఆయన చెప్తున్నారు. సో ఇక్కడ కూడా నువ్వు గుర్తుపట్టలేదు అనుకో, ఇంకెందుకమ్మా మనకి ధూమావతి అమ్మవారు? మన మాయలోనే ఉండిపోవడం బెస్ట్ అని. సో ఇక్కడన్నా గుర్తుపట్టండి, ఆ ప్రయత్నం చెయ్యండి అని.
అంతే కదమ్మా. గుర్రాన్ని మనం నీటి దాకా తీసుకెళ్తాం, తాగించలేంగా. యూ కెన్ టేక్ ది హార్స్ టు ది పాండ్, బట్ యూ కాంట్ మేక్ ఇట్ టు డ్రింక్ ది వాటర్. దాన్ని ఇచ్చేలా ఉంటే అలా తాగదు. ఏం చేస్తాం? నీళ్లు ఉన్నాయి. అట్లా అన్నమాట చెప్తున్నాడు. నీళ్ళంటే అమృతం ఉంది. మాకు అమృతం వద్దు, మాకు మాయ అనే విషమే బాగుంది, మాకు మత్తు బాగుంది అనుకుంటే మాయా మత్తులోనే ఉండు అని దాని అర్థము, తాత్పర్యం. ఏమ్మా? అంతే కదమ్మా. ఇదంతా విషమే కదా. ఈ బంధాలు, బాంధవ్యాలు, పిల్లలు, సంసారం ఇదంతా విషమే. అయినా కూడా అదే అమృతంగా భావిస్తూ మనం సంసారాలు చేస్తున్నాం. అసలైన అమృతాన్ని దూరం పెట్టేస్తావు, ధూమావతి అమ్మవారిని. ఇంత చెప్పినా కూడా నువ్వు గుర్తు పట్టలేదు అంటే ఇంక నేనేం చేస్తాను అంటే, అమ్మవారు ఏం చేస్తుంది? సరే, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో చూద్దాంలే అంటూ ఏమని ఈ అమ్మవారు ధూమావతి అమ్మవారిని పరమ అని కూడా అంటారు. ఈమెవరు? పరమ. మొదటి తాంబూలం ఎవరికి ఇవ్వాలి? ధూమావతి అమ్మవారికి ఇవ్వాలి అని పరమ శ్రీకృష్ణుడికి మొదటి తాంబూలము, తాంబూల సేవనము ధర్మరాజు ఇచ్చాడు కదమ్మా. ఎవరికి ఇవ్వాలనే ప్రశ్న వస్తే భీష్ముడు చెప్పాడు, నీ ఎదురుగుండా పరమాత్మ ధూమావతి అమ్మవారిని పెట్టుకుని మాకిస్తామేందయ్యా బాబు, పెద్దలు పెద్దలు అనుకుంటూ, మాకే ఆయన పెద్ద, ఆయనకి బో అన్నాడు. అర్థమైందా? ఆమె పరమ. మీరు అంతే కదమ్మా. పెద్దవాళ్ళకి తాంబూలాలు ఇస్తారుగా ఆయన, అవునా? ముత్తైదువులకి వయసులో పెద్దవాళ్ళకి ఇస్తాం కదా, ఆ సాంప్రదాయాలు అన్నమాట. అవునా? పెద్దవాళ్ళని పక్కన పెట్టి చిన్నవాళ్ళకి ఇవ్వంగా, అలా అన్నమాట. ఆమె పరమ. ఎందుకు పరమ అయినది? నీకు పరమయే. మానవుల దగ్గర నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వరకు కూడా కొలవబడుతోంది, నమస్కరించబడుతోంది. ఆమె పరమ. ఎవడైనా ఆ తల్లి దగ్గర తలకాయ ఉంచాల్సిందే అంటుంది. మరి అంతే కదమ్మా. బిందువు వరకు ఆమె, అంత పైనుంచి అంత ఆమెయే అయినప్పుడు ఆమె పరమ కాకుండా ఎలా పోతుంది? ఇది యోగులైన వారు యోగ నిద్ర యందు ఉండేటట్లు చేసే ఒక అదృశ్య శక్తి. ఈ తల్లి మళ్ళీ ఏమిటి? ఎవరైతే యోగులు, యోగము చేసేవాళ్ళు, క్రియాయోగం కానీ, భక్తి యోగము, క్రియాయోగము, ఇలా చాలా ఉన్నాయి కదమ్మా యోగములు. ఖండ యోగము, హఠ యోగము, ఇటువంటి అన్నిట్లో కూడా ఈ యోగులైన వారి ఈ యోగులైన వారి దాంట్లో ఎలా ఉంది? యోగ నిద్ర యందు ఉండేటట్లు. నువ్వు ధ్యానం చేస్తున్నావు అనుకో, 3 గంటలు కూర్చున్నా మనసుతో పెట్టుకుంటే అది యోగము కాదు. మనసుని అమనస్కం చేసి ఒక నిద్రలో, ఒక మత్తులో పెట్టే అదృశ్య శక్తి ఎవరు అంటే ఈ ధూమావతి అమ్మవారని. విష్ణుమూర్తి కూడా అంతే కదమ్మా. దేవి భాగవతంలో ఏంటి, ఆయన యోగ నిద్రలోకి పోయారు, యోగ నిద్రలోకి పోయారు, అవునా అంటుంటారే. ఆ యోగ నిద్రలో అలా పెట్టేది కూడా ఈ ధూమావతి అమ్మవారే. ఆ అక్కడ కూడా ఆ దేవతలందరూ హయగ్రీవ స్వామి వారు ధనస్సు యొక్క అంచు దగ్గర అలా పెట్టాడు కదమ్మా. పెట్టి నిద్రపోతున్నాడు యోగ నిద్రలో, అవునా? ఆ కథ చదవండి, చాలా బాగుంటుంది దేవి భాగవతంలో. ఆ యోగ నిద్రలో ఎవరు పెట్టారు? ఈయన యోగ నిద్ర నుంచి బయటికి రావాలి అన్నప్పుడు ఈ దేవతలందరూ ఎవరిని కొలిచారు? ఇదంతా కూడా ఉందమ్మా, ధూమావతి అమ్మవారి కథ అంతా కూడా అందులో దేవీ భాగవతంలో ఉంది. వీళ్ళందరూ ధూమావతి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మా, ఈయన యోగ నిద్రలో ఉన్నాడు, ఆ రాక్షసుడితో యుద్ధం చేయాలి, 5,000 సంవత్సరాలు యుద్ధం చేయాలి వారితో. ఇద్దరు ఈయన అలసిపోయి వచ్చి నుంచుని ధనస్సు ఈ గడ్డం దగ్గర పెట్టి అలా ఆ ధనస్సు మీదే నిద్రపోయాడు. మనం ట్రైన్లలో పడుకుంటాం చూడండి, పక్క వాళ్ళ మీద, అట్లా. అలా ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈయనని అందులో నుంచి బయటికి తేవాలమ్మా, లోక కార్యం ఉంది అని. అప్పుడు ఎవరు ఆ దేవత అంటే ఈ ధూమావతి అమ్మవారే అని చెప్తున్నారు ఇక్కడ. ఇక ఆ కథ అంతా నేను చెప్పనమ్మా, దేవి భాగవతం పుస్తకం చదవండి, చాలా బాగా అందులో వర్ణన ఉంటుంది. ఈ దేవతలు ఎవరిని కొలిచారు అన్నప్పుడు అశరీరవాణిగా ఈ ధూమావతి అమ్మవారిని ధూమ్ ధూమ్ ధూమావతి ఏ స్వహ, ధూమ్ ధూమ్ ధూమావతి ఏ స్వహ, కొన్ని లక్షల మంది, కోట్లాది దేవతలందరూ కూడా కోట్ల నామాలతో ఆ ధూమావతి అమ్మవారి మంత్రం చేసినప్పుడు ఆ తల్లి అశరీరవాణిగా పరిష్కారం చెప్తుంది, ఆయన్ని యోగ నిద్ర నుంచి బయటికి తీసుకొస్తుంది. అదన్నమాట. ఇప్పుడు నీకు కూడా అంతే, ఇప్పుడు మనం కూడా అంతే కదా.
మాయలో ఉన్నాం. బంధుత్వాలు, సంసారం అనుకుంటూ మాయలో ఉన్నాం గదా! ఈ మాయ నుంచి ఇదంతా ఇవాళ ఉండేది రేపు పోయేది అనే జ్ఞానము నీకు కలిగించాలి. జ్ఞాన ప్రసూనాంబగా. ఈ ధూమావతి అమ్మవారే ఆ అజ్ఞానాన్ని తీసి జ్ఞానం ఇస్తుంది. ఒక్కసారి నీకు ఏమనిపిస్తుంది? వైరాగ్యము, వేదాంతము వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. అది ఆ మాయ నుంచి కూడా తీసేది కూడా మనం ఇలా ఉంటే విష్ణుమూర్తి అలా ఉన్నాడు అని యోగ నిద్ర. మనదేమిటి? తెలిసి నిద్ర తెలిసి కూడా మనం లేవం. దొంగ నిద్ర. నిజం తెలిసినా కూడా లేవం. ఇక అటువంటి వాడిని ఎవడు లేపుతాడమ్మా? యోగ నిద్రలో ఉన్నవాడు పూర్తిగా మునిగిపోయిన వాడు లేపే అవకాశం ఉంది గానీ, నిద్ర నటించే వాళ్ళని ఇంకేం చేస్తాం మనం? నువ్వు లేపినా లేవడు వాడు. అందుకే ఇంతమంది మహాన్ పురుషులొచ్చి శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ఇంతవరకు కూడా మహానుభావులు ఎంత చెప్పినా, ఎన్ని గ్రంథాలు భగవద్గీతలు చెప్పినా, జీవన్ముక్తి గీతలు చెప్పినా, అవధూత గీతలు చెప్పినా, గురు గీతలు చెప్పినా, అందరూ మాయ వైపు దొంగ నిద్రే చేస్తున్నారు గానీ, మాయలో ఉండటమే ఇష్టపడుతున్నారు గానీ, అందులో నుంచి తరించాలి మనము అనే ఆలోచన ఎవరు చేయట్లేదు. సో, అలా నీకు రావాలి అన్నప్పుడు ఈ ధూమావతి అమ్మవారి అనుగ్రహమే ఉండాలి అని చెప్తున్నాను. అది పెళ్లి తాడు.